నమస్కారం. ఈరోజు వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. నీట్ ఉద్యమం, దాని తీరుతెన్నులు కొన్ని వేల వీడియోల్లో మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఇంకో విషయం మనం దాని మీద దృష్టి పెట్టలేదు. అది 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు కదా, వాళ్ళ గురించి ఎవరు వివరాలు అడగడం లేదు. నేను చాట్ జీపీటీని అడిగాను, గ్రాక్ని అడిగాను. గ్రాక్ నేను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నానేమో అని హెల్ప్ లైన్ నంబర్లు అందించింది నాకు. నిరుత్సాహపడద్దు, ఈ నంబర్లు కాల్ చేయండి, మీకు సహాయం దొరుకుతుంది అని. గ్రాక్. చాట్ జీపీటీ పోలీసు రిపోర్టుల ప్రకారం 3 పేర్లు ఇచ్చింది. పవన్ ఖేడా అంటే కాంగ్రెస్ ప్రవక్త, ఆయన ఇచ్చిన 11 పేర్ల లిస్ట్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఆ 11లో ఈ 3 కూడా ఉన్నారు. సో 11 మంది పేర్లు మాత్రం బాగా నడుస్తున్నాయి. ఇంకా పోలీస్ వెరిఫికేషన్ 8లో కాలేదు. 24 అనే నంబరు, అది ఎవరు ఫ్లోట్ చేశారో ఏంటో డిప్కే అంటే సిజేపీ పార్టీకే తెలుసు, మనకు తెలీదు. ఆ 11 మంది పేర్లు చదవండి. దాంట్లో చతుర్వేది, మిశ్రా, పాండే, ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ సర్నేమ్ రాయని వాళ్లే. ఈ 11 మందిలో కనీసం 10 మంది బీసీ కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ అయి ఉంటారు. ఎందుకంటే బీసీకి జనరల్ కేటగిరీకి పెద్ద తేడా లేదు, అందరూ ఈక్వల్గా చదువుతున్నారు, ఈక్వల్గా కష్టపడుతున్నారు. ఇంకొన్నాళ్ళు బీసీ రిజర్వేషన్లు నడుస్తాయి కాబట్టి ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు భరించాలి, తప్పదు. బహుశా ఒక్కడు ఉంటాడేమో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ సంబంధించిన మనిషి, మనకు తెలియదు. నేను ఒకడని అనుకుంటున్నాను. ఆ ఒక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేటు ఆ 11 మందిలో ఉంటే తను ఎందుకు చచ్చిపోయింటాడు తెలుసా? తను ఈక్వల్లీ కాంపిటెంట్. ఎవడైతే కంపీట్ చేస్తాడో, రాదని ఫీల్ అవుతాడో వాళ్ళే కమిట్ చేసుకుంటారు సూసైడ్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసుకునే వాళ్ళలో ఎంతమందికి సీటు రాదు అనే నిరాశ ఉంటుంది? మీరు ఆలోచించి చెప్పండి. సో పోటీ ఉన్న దగ్గరే నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య. పోటీ లేని దగ్గర కాదు. ఇప్పుడు ఒకవేళ దాంట్లో ఎస్సీల నంబర్ ఎక్కువ ఉంటే వాళ్ళంతా పోరాడాల్సింది దేనికంటే సబ్ క్లాసిఫికేషన్ చేసి ఎస్సీ ఎస్టీల్లో బాగా డబ్బున్న వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, వాళ్ళని తీసేయమని పోరాటం చేయాలి. సిజేపీ నాయకుడు అభిజిత్ దీప్కే ఒక దళితుడు. ఆయన ఈ సమస్య గురించి బహుశా మాట్లాడకపోవచ్చు. నీట్ సమస్య పెద్దది. ఒక్క ప్రాణం పోయినా దాని విలువ చాలా ఎక్కువ. ఈ ప్రాణం పోయిన వాళ్ళందరూ ఫార్వర్డ్ కాస్ట్ బీసీలు అయినప్పుడు ఎస్సీ నాయకుడు నడిపే ఈ ఉద్యమంలో చేరి మనం ఏం బాగుకుంటున్నాం? మొన్న యూజీసీ రికమెండేషన్స్లో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీద ఫార్వర్డ్ కాస్ట్ కానీ బీసీ వాళ్ళు కానీ అత్యాచారం జరిపితే దానికి ఎలా డీల్ చేయాలి అని యూజీసీ గైడ్లైన్స్ ఉండేవి. దాన్ని పటిష్టం చేయమని సుప్రీంకోర్టు అడిగింది. ఎందుకంటే 4 కోట్ల మంది విద్యార్థుల్లో 120 కంప్లైంట్స్ వచ్చాయి. 4 కోట్లలో 120. ఆ 120 300 అయింది ఒక సంవత్సరంలో. సో 300% వృద్ధి. 120 300 అయితే నంబర్ పెరిగింది 180, కానీ 300% వృద్ధి అయింది. కాబట్టి ఈ యూజీసీ గైడ్లైన్స్ని పటిష్టం చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మాట అదునుగా చేసుకొని యూజీసీ అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు బీసీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అందరినీ కలిపి
వాళ్ళ మీద ఎవరైనా అత్యాచారం జరిగితే పోలీస్ కేసు, తర్వాత నిఘా టీమ్స్ ప్రతి క్యాంపస్లోనూ ఇవి అమలు చేయమని చెప్పి రికమెండ్ చేశాడు. అప్పుడు చాలా పెద్ద గొడవే అయింది. ఎందుకంటే ఇంకా మిగిలింది ఎవరు? జనరల్ కేటగిరీ, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీని కలిపితే 20 మంది మాత్రమే 80 మంది మీద అత్యాచారం చేస్తున్నట్టు. మైనారిటీ విషయం వచ్చేటికి 80 మంది 20 మంది మీద అత్యాచారం చేస్తున్నామని మనం అంతా అంటాం. 20 మంది హిందువులు, 20 మంది మైనారిటీల మీద అత్యాచారం చేస్తున్నాం అని మన నమ్మకం. ఇక్కడ మాత్రం 20 మంది జనరల్ కాస్ట్ వాళ్ళు 80 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద క్యాంపస్లో అత్యాచారం చేస్తున్నాడు. ఇది నిష్కర్ష. 80 20 మీద చేస్తుందా, 20 80 మీద చేస్తుందా మనం ఆలోచించాలి. మన బీజేపీ పార్టీలో ఉండే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళంతా ధ్వజం ఎత్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కొత్తగా వచ్చిన యూజీసీ గైడ్లైన్స్ బాగలేవని తిరిగి కొట్టింది. అసలు ఆ రోజే ధర్మేంద్ర ప్రధాన్ని తీసివేయాల్సి ఉండింది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, లేకపోతే ఆయన కింద ఉండే కమిటీలు వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేదు. ఈ ఓబీసీ, బీసీ ఓట్లు జవురుకునే నేపథ్యంలో ఫార్వర్డ్ కాస్ట్కి తీరని న్యాయం చేస్తున్నారు. మళ్ళీ నీట్ చావుల గురించి మాట్లాడుకుందాం. ఈ చావుల గురించి విశ్లేషణ కావాలి. ఒక్కరు చచ్చినా తప్పే. ఆ యూజీసీ గైడ్లైన్స్ మార్చినప్పుడు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ విన్నాను నేను. ఒక ఉత్తముడు దాని గురించి ఏం మాట్లాడాడంటే, ఈ అత్యాచారాలు ఆపాలంటే 50% సీట్లు ఉండే కాలేజ్ ఒకటి మొత్తం రిజర్వ్డ్ కేటగిరీ ఒక కాలేజీలో చేరాలి, మిగిలిన 50 మంది ఇంకో కాలేజీలో చేరాలి. అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోకర్లేదు, ఈ అత్యాచారాలు జరగవు. పైగా రాహుల్ గాంధీ ప్రకారం అయితే రిజర్వ్ క్యాండిడేట్లకి వాళ్ళ ఎగ్జామ్ పేపర్లు దిద్దేటప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ లెక్చరర్లు, ఫార్వర్డ్ కాస్ట్ ఎగ్జామినర్లు ఎక్కువ మార్కులు కోసి వాళ్ళు ఫెయిల్ అయ్యేట్టు చేస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్ కూడా దీనివల్ల సరిపడుతుంది కదా. 50 మంది కోసం ఒక కాలేజ్ పెట్టండి, 50 మంది కోసం ఇంకో కాలేజ్ పెట్టండి. ఎందుకంటే క్యాంపస్లో ఆంధ్ర యూనివర్సిటీ నేను విన్నది, డైనింగ్ టేబుల్ మీద కూడా కాపు టేబుల్ ఒకటి, రెడ్డి టేబుల్ ఒకటి, బ్రాహ్మణుల టేబుల్ ఒకటి, భోంచేసే టేబుల్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక టేబుల్, ఇది నడిచేది. అలా ఆల్రెడీ మనం విడిపోయి ఉన్నాం. అలాంటప్పుడు 2 కాలేజీలు తెలిస్తే తప్పే ఉంది. హైదరాబాద్లో గాంధీ వరల్డ్ కాలేజీ ఎస్సీకి, ఉస్మానియా ఫార్వర్డ్ కాస్ట్కి పెట్టండి. ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది. ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా విన్నాను నేను. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం డాక్టర్ దగ్గర పోయి మనం ప్రాణాలని ఆయన చేతిలో పెడతాం. అటువంటి డాక్టరు ఎన్ని మార్కులు తీసుకొని పాస్ అయ్యాడు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడు అనేది తెలుసుకునే హక్కు మనకుంది. మార్కులు కాకపోయినా వాడి ర్యాంక్ ఏందో తెలుసుకోవచ్చు కదా మనం. సరే, యూజీసీ నీట్ పీజీ ఎగ్జామ్లో ఒక క్యాండిడేట్కి -40 వస్తే ఎంఎస్ ఆర్థోపెడిక్లో సీట్ వచ్చింది. అంటే అక్కడ కాంపిటీషన్ లేనే లేదు. -40 కూడా సీట్ ఇవ్వగలుగుతున్నాం. మనం పోయి అటువంటి డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్కి వెళ్తే మన గతి ఏంటి? బహుశా డాక్టర్ల మీద అనుమానంతో సోనియా గాంధీ గారు ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్తారేమో, ఎయిమ్స్ వదిలిపెట్టి. ఒక పాత వార్త, రామ్ విలాస్ పాస్వాన్ గారు ఎయిమ్స్లో తన వైద్యం కోసం భర్తీ అయినప్పుడు ఆయన దీన్ని అడిగి తనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు శుక్లా కానీ, పాండే కానీ, మిశ్రా కానీ ఉండేట్టు చేయండి అని అడిగాడు.
ఇది వినికిడి మాత్రమే, కానీ సత్య దూరం అయితే కాదు. ఆయనకు తెలుసు తన పాస్వాన్ వంశం వాళ్ళు, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ తీసుకొని వచ్చిన డాక్టర్లు గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాగా మంచి నెంబర్లోనే ఉన్నారు. నేను రామ్విలాస్ పాస్వాన్ కర్నూలులో జరిగిన ఒక ఉదంతం విని ఉంటాడేమో బహుశా. నేను కర్నూలులో చదువుతున్న కాలంలో అక్కడ నాకు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు. ఒకసారి ఒక సీనియర్ డాక్టర్ ఒక పేషెంట్ దగ్గర కేస్ షీట్లో పిఆర్ అవర్లీ అని రాసిపోయినాడు. పిఆర్ అంటే పల్స్ రేట్ అని ఆయన ఉద్దేశం పాపం. ఆ రోజు రాత్రి డ్యూటీ డాక్టరు పిఆర్ అంటే పర్ రెక్టమ్, పల్స్ రేట్ బదులు పర్ రెక్టమ్ అని చెప్పి ఊహించి గంటకి ఆ ప్రెగ్నెంట్ లేడీకి రెక్టంలో, అంటే రెక్టమ్ అంటే మల విసర్జన చేసే రంధ్రం, అక్కడ గంటకి వచ్చి ఆయన బ్లీడింగ్ అవుతుందో లేదో చూడడానికి ఆ పేషెంట్ని ఇబ్బంది పెట్టాడు. ఇది అప్పట్లో నేను విన్న ఉదాహరణ. నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతాను, ఎందుకంటే ఎక్సెప్షన్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి. సిన్సియారిటీ లేని ఫార్వర్డ్ కాస్ట్ డాక్టరు, సిన్సియర్ అయిన రిజర్వేషన్ క్యాండిడేటు ఈ మధ్యలో ఎన్నుకోమంటే సిన్సియర్ అయిన వాడిని ఎన్నుకుంటాను నేను. సో సిన్సియారిటీ వేరు, అర్హత వేరు. మనం ఇప్పుడు అర్హత గురించి మాట్లాడుకుంటున్నాం, సిన్సియారిటీ గురించి కాదు. సో ప్రతి ఒక్క డాక్టరు తన పేరు వెనకాల ఎంబీబీఎస్, ఎండి, డిఎం అని రాసుకుంటూ ప్రక్కనే తన రిజర్వేషన్ స్టేటస్ కూడా రాయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం క్యాంపస్లో ఎదుటి మనిషికి వాళ్ళ మనోభావాలకి దెబ్బతీయకుండా ఉండాలంటే ఆ మనిషి ఎవరో తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర తగిన జాగ్రత్త వహిస్తాం, ఎందుకంటే వాళ్ళు చీర, స్కర్ట్, గౌను వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండి మనం మన హద్దుల్లో ఉంటాం. అలా హద్దులు తెలిస్తేనే కదా ఎటు మనిషిని ఎలా గౌరవించాలో తెలిసేది. సో క్యాంపస్లో అందరూ ఒకేలాగా ఉన్నప్పుడు నువ్వు ఏ వర్గానికి చెందేవో తెలిస్తే నేను నీతో జాగ్రత్తగా ఉంటాను, దూరంగా ఉంటాను. ఆ విధంగా కూడా ప్రతి ఒక్క మనిషి వేరు వేరు కాలేజీల్లో చదివితే ఈ విధంగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం రాదు, కొద్దిగా ఫ్రీడమ్ పెరుగుతుంది. ఈ ఆలోచనలు చాలామందికి నచ్చవు, ఎందుకంటే నిజం త్వరగా నచ్చదు. ఆలోచన చూడండి, మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ నీట్ ఉద్యమం గురించి సమర్థిస్తుంటే ఈ 2-3 పాయింట్లు కూడా యాడ్ చేయమని చెప్పండి. దాంట్లో ఈ ఉత్కంఠతో చచ్చిపోయేది ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళే. రిజర్వేషన్ సిస్టమ్ గురించి పోరాడండి, అంతేగాని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కాదు. సిస్టమే వీక్. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇంకొకడు ఉన్నా కానీ ఈ కరప్షన్ ఎంత విరిగిపోయిందంటే, నీట్ ఎగ్జామిన్ జరిగిన లీకేజ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. ఎన్ని లింక్స్ ఉన్నాయి, వీక్ లింక్స్. పేపర్ సెట్ చేసిన వాళ్ళు, పేపర్ ప్రింట్ చేసేవాళ్ళు, ప్రింట్ అయిన పేపర్లని కూరియర్లో వేరే ప్లేసెస్కి పంపించేవాళ్ళు, కూరియర్లు, దాన్ని భద్రత చేయాల్సిన కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగస్తులు, ఇన్ని లీక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లీకేజెస్ ప్రతి ఒక్క పాయింట్ కరప్ట్ మనుషులతో కూడా నిండి ఉంది. కొన్ని వేల కోట్లు సంపాదించే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు 10 కోట్లు వీళ్ళ ముఖాన పడేస్తే క్వశ్చన్లు లీక్ కాకుండా పోదు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా కానీ ఈ 10 కోట్లు చల్లగలిగే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నంత వరకు లీకేజీ ఆపలేము. కొన్ని లీకేజీలు బయటపడతాయి, కొన్ని లీకేజీలు బయటపడవు. నేను 40 ఏళ్ల కింద ఒక పిఓ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్కి వెళ్ళాను. ఆల్ సెయింట్స్ కాలేజ్లో నా సెంటరు. నా పక్కన ఒక క్యాండిడేట్ నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఎన్ఎస్బి వాళ్ళ బుక్ తెరిచి చదువుతున్నాడు. నేను పక్కనే కూర్చోన్నాను కాబట్టి ఒక క్వశ్చన్ మీద నాకు కన్ను పడింది. దాంట్లో వచ్చిన క్వశ్చన్, దాని కింద ఉండే 4 ఆల్టర్నేటివ్స్. 10 నిమిషాల తర్వాత నేను ఎగ్జామ్ హాల్లో పోయినప్పుడు అదే క్వశ్చన్
అది ఆల్టర్నేటివ్స్ కనిపించాయి. ఈ 40 ఏళ్ల క్రితం నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ తతంగం. పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఎన్ఎస్బి పుస్తకం చదివి సెట్ చేశారా, లేకపోతే ఎన్ఎస్బి వాళ్ళకి పేపర్ ఉదంతం తెలిసిందా? నా కంటపడ్డ ఒక క్వశ్చన్ యాదృచ్ఛికం. సుల్తాన్ చాంద్. నాకు ఎన్ఎస్బిలో డబ్బు కట్టి కోచింగ్ తీసుకునేంత స్తోమత లేదు అప్పట్లో, 40 ఏళ్ల క్రితం. అందుకని నేను సుల్తాన్ చాంద్ వాళ్ళు రాసిన బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనే పుస్తకం చదువుకొని వెళ్ళాను. వేరాస్ డబ్బు కట్టి ఎన్ఎస్బి పుస్తకం చదివినోడికి మంచి మంచి అవకాశాలు ఉండేవి. నేను 4 ఎగ్జామ్స్ రాస్తే ఒక పోస్ట్ వచ్చింది. ఆలోచించండి, ఎవరు నష్టపోతున్నారు? బీసీ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ, వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మళ్ళీ ఆలోచించండి. మీ ఆలోచన దీంట్లో నాతో పాటు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో. నమస్కారం. థ్యాంక్ యూ.